నమస్తే. ఓపెన్ టాక్స్ విత్ ఝాన్సీ కార్యక్రమానికి స్వాగతం. సో ఈ రోజు మనతో ఆక్యుప్రెసిస్ట్ ఇంకా హీలర్ జనార్దనాచారి గారు ఉన్నారు. చాలా మంది యంగ్స్టర్స్ లో కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఇష్యూ గ్రే హెయిర్. చాలా చిన్న ఏజ్ లోనే జుట్టు తెల్లగా కనిపించడం, అంటే బయటికి వెళ్ళినప్పుడు లో కాన్ఫిడెన్స్ కానీ, అంటే లుక్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకి లేదా ఒక మీడియాలో అలా ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ గ్రే హెయిర్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆక్యుప్రెషర్ లో ఏవైనా ప్రెషర్ పాయింట్స్ గ్రే హెయిర్ ని తగ్గించడానికి ఉపయోగపడతాయా, ఈ విషయం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. జుట్టు పెరగడం వేరే, ఉన్న జుట్టు చాలా గ్రేగా మారిపోవడం, అందున చాలా చిన్న ఏజ్ లోనే మారిపోవడం అనేది ఇప్పుడున్న సమస్య. సో దాని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు హెయిర్ గురించి ఒక ప్రధానంగా ఒక 2-3 సమస్యలు కనపడుతున్నాయి. ఒకటి ఏంటంటే హెయిర్ ఫాల్. ఫాల్ అనే కన్నా హెయిర్ లాస్ అనాలి. హెయిర్ లాస్. ఫాల్ అంటే ఫాల్ అవుతుంటుంది, వస్తుంటుంది, అలాగా లాస్ అవుతుంది అంటే పర్మనెంట్ గా ఇంకా రాదు దాదాపు. అంటే ఇన్ని పోయినాయి అనుకోండి, ఇన్ని వస్తుంటాయి. అంటే 50 నుంచి 100 అంటారు. ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. హెయిర్ లాస్ మెల్లమెల్ల గ్రాడ్యువల్ ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో కనిపించేంత లాస్ కనిపిస్తుంది. మనం కోమ్ చేసిన తర్వాత అనిపిస్తుంది ఇంత జుట్టు రోజు మనకి పెరిగితే చాలా జుట్టు ఉంటది కదా అని చెప్పి. కరెక్ట్. చాలా ఎక్కువగా ఊడిపోతుంది. అది హెయిర్ లాస్ అంటాం. రెండవది ఏంటంటే మనకు గ్రే హెయిర్. ఇది తెల్ల వెంట్రుకలు బాల్యంలోనే లేదా చిన్నతనంలోనే 60లో రావాల్సిన తెల్ల జుట్టు గ్రే హెయిర్ 60లో, అప్పట్లో 50 తర్వాత 60, 70, 60లోనే మాక్సిమం. ఇప్పుడైతే 30లోనే 20లోనే వస్తుంది. ఇంకా ముందు కూడా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఏంటి, ఏం జరుగుతోంది అనే దాని మీద ఒక ఆందోళన లేదా ఒక దీన్ని ఏమంటాం అంటే మనం సో దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. మనం ఎందుకు కేర్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఈ గ్రే హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ లాస్ అవుతుందంటే మన ప్రోటీన్ డయట్ కానీ, కొంత విటమిన్ రిచ్ ఫుడ్ కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు బేసిక్ గా డి విటమిన్ కానీ మళ్ళీ మనకి ఏమన్నా రీగెయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ గ్రే హెయిర్ సమస్య అట్లా కాదు. చిన్నప్పుడే ఈ తెల్ల వెంట్రుకలు మనం తెల్లబడడం అనేది కొంచెం లోతైన గంభీరమైన అంశంగానే చెప్పాలి. దానికి ఏంటంటే ఒకటి అయితే హెరిడిటరీ అయి ఉండొచ్చు, బాల్యంలోనే గ్రే హెయిర్ రావడం, అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉండొచ్చు, లేదా కొంచెం తీవ్రమైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మన ఆక్యుప్రెషర్ మన విభాగంలో ఈ వైద్యంలో ఏం చెప్తామంటే ఇలా రావడాన్ని ఒక ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్ అనేది బాధ్యత తీసుకుంటుంది. అంటే మొత్తం పంచభూతాలు ఉంటాయి, 5 ఎలిమెంట్స్ అంటాం. ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు. ఈ 5 పంచమహాభూతాల లోపల వాటర్ ఎలిమెంట్, జలతత్వం లేదా జలం అనే ఒక భూమి మూలకము, జలం అనే మూలకము వల్లనే ఈ తల మీద వెంట్రుకలు ఇబ్బందులు పడుతున్నాయి. ఒకటి ఫస్ట్. రెండవది ఏంటంటే హార్మోనల్ ఇష్యూస్ అన్ని కూడా. ఈ హార్మోన్స్ ని కూడా సమతుల్యంగా ఉంచేది లేదా వాటిని కాపాడేది మళ్ళీ జలతత్వమే. సో అందువల్ల వాటర్ ఎలిమెంటే మేజర్ గా మనం ఇక్కడ లెక్కలో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ గ్రే హెయిర్ వచ్చిందంటే ఎందుకు అంత టెన్షన్ పడాలి అంటే ఇది ముందు ఏంటంటే ఒక 2-3 తీవ్రమైన సమస్యలు తీసుకొస్తుంది. ఒకటి, బోన్స్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రే హెయిర్ ఇస్ ఇండికేషన్. ముందు బోన్స్ వీక్ అవ్వచ్చు. అది బాడీ ముందుగా సిమ్టమ్ లాగా అనుకోవాలి. హెయిర్ అయి ఉండొచ్చు, దానికి మనం జాగ్రత్త పడాలి. అందుకనే హెయిర్ గ్రోత్ కూడా మనం చెప్తాం డి విటమిన్ కావాలంటాం. ఎందుకు అంటే ఇక్కడ సరిగ్గా లేకపోతే బోన్స్ కూడా వీక్ అవుతాయి అర్థం కదా. అదే ఆక్యుపెన్చర్ అదే చెప్తుంది, బోన్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండవది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అంటే మేల్ లో హెయిర్ బాగా గ్రే హెయిర్ అవుతుంది అబ్బాయిల లోపల అన్నప్పుడు వాళ్ళ లోపల మేల్ హార్మోన్స్ దాదాపు తగ్గిపోతుంటాయి. దానివల్ల ఏంటంటే గ్రాడ్యువల్ గా మళ్ళీ అదేమన్నా సంతాన సమస్యలకి, ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు తీసే అవకాశం కూడా ఉండొచ్చు. ఏంటంటే మనం ఎందుకు చెప్తున్నాం అంటే అక్కడ దాకా పోవడానికి ముందే గుర్తించి మనం దాన్ని ఏమన్నా ఈ వైద్యం ఆక్యుప్రెషర్ కాదు, ఏదో ఒక వైద్యం తీసుకొని చెప్తున్నాం మనం. బట్ ఒక అలర్ట్, ఒక ఇండికేషన్.
ఒక సూచన చేయడానికి మనకైతే ఇబ్బంది లేదు, చేయాలి. సూచన చేయకుండా అరే ముందు తెలిస్తే బాగుండేది కదా అనుకుంటారు కదా. ఓకే ఓకే. ఇది ఈ రకంగా అనేక ఇతరత్ర పెద్ద పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రే హెయిర్ కానీ, హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఒకటి పొల్యూషన్ కారణం అనుకుంటాం. నిజమే, పొల్యూషన్ కూడా ఒక రీజన్. ఇది హెయిర్ ఫాల్ కి. ప్రోటీన్ లాస్ అనుకుంటాము. ఇంకోటి స్ట్రెస్, ప్రోటీన్ సరిగ్గా లేకపోయినా ఇబ్బంది, స్ట్రెస్, తర్వాత స్లీప్ సరిగ్గా లేకపోవడం, నిద్ర లేమి సమస్య, తర్వాత హెరిడిటరీ హార్మోన్స్. ఇప్పుడు జనరల్ గా విమెన్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అంటారు కదా, మెయిల్ లో కూడా అంతే. ఫిమేల్ హార్మోన్స్, ఇప్పుడు ఇప్పుడు ఒక ఫీమేల్ కి ఫీమేల్ హార్మోన్స్ ఉండాలి. అసలు ఫీమేల్ ఎలా గుర్తుపట్టి, ఫీమేల్ హార్మోన్ పుష్కలంగా ఉంటే మంచి హెయిర్ ఉంటుంది. ఒక అమ్మాయి హెడ్ మీద మంచి దట్టంగా నల్లగా కురులు, చక్కని అందమైన కురులు ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాయి అంటే మనం ఏమర్థం చేసుకుంటామంటే ఆ అమ్మాయి హార్మోన్స్ దాదాపు బాగున్నట్టే లెక్క. లేదు అమ్మాయికి హెయిర్ ఎక్కువ పోతుంది, లేదంటే కొంచెం బాల్డ్ హెడ్ లాగా, గ్రే హెయిర్ లాగా వస్తుంది అంటే ఫీమేల్ హార్మోన్స్ కొంచెం డిస్టర్బ్ అనుకోవాలి మనం, అంటే అలర్ట్ కావాలి. అలాగే అబ్బాయిల లోపల బట్టతలు వస్తే ప్రాబ్లం లేదు, అదేమి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాదు, అది కొంచెం ఫ్యామిలీ పరంగా రావచ్చు. కానీ గ్రే హెయిర్ వస్తే మాత్రం అది మేల్ హార్మోన్స్ కొంచెం డిస్టర్బ్ అయిందని అనుకోవాలి. సో ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయని అనుమానించాలి. ఏదైనా సరే మనం 100% రోడ్డు కంక్లూజన్ రాకూడదు, అయి ఉండొచ్చు అని చెప్తాం. అంతే. వైద్యంలో ఏది ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుంది అని చెప్పడానికి కరెక్ట్ గా ఉండవు వైద్యంలో. ఎవరైనా అంతే, ఆ ప్రయత్నం చేయాలి, అయి ఉండొచ్చు అని అలా అనుకుంటారు. ఓకేనా? మనం దాన్ని బట్టి మనం అలర్ట్ అయిపోతాం. ఇప్పుడు ఈ సమస్యలన్నిటి కూడా మనం ఆక్యుపంక్చర్ ఏంటంటే ఒక 3 ముఖ్యమైనటువంటి చెప్పొచ్చు. హెయిర్ మంచి హెయిర్ కావాలన్నా, హెయిర్ కావాలంటే హెయిర్ కోసం కాదు, మనం ఏం చెప్తున్నాం ఇక్కడ మంచి బ్లడ్ సర్క్యులేషన్ వచ్చింది అనుకోండి, హెడ్ అంతా స్కాల్ప్, ఈ మాడు స్కాల్ప్ అంతా మంచి బ్లడ్ సర్క్యులేషన్. ఆక్యుపంక్చర్ లో బ్లడ్ సర్క్యులేషన్ తో పాటు ఇంకొకటి చెప్తుంటాం, మీకు ఆశ్చర్యపోతుంటారు, ఎనర్జీ ఫ్లో అంటుంటాం. ఎనర్జీ ఫ్లో, అసలు ఎనర్జీ ఫ్లో అనేది అలోపతి వైద్యంలో కానీ ఇతర వైద్య విధానంలో కనపడదు. వాటి ఎనర్జీ ఏంటిది, ఫ్లో ఏంటి అంటుంటారు. కానీ ఆక్యుపంక్చర్ లో ఇవన్నీ కూడా శక్తి ఎనర్జీ ప్రసార మార్గాలు, శక్తి ప్రసార మార్గాలే. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఇక్కడి నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి, ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ కలుపుతుంటాయి. సో అందువల్ల ఈ ఎనర్జీ ఫ్లో లో ఇక్కడ స్కాల్ప్ లో కూడా మీరు గమనిస్తే ఎన్ని చూసారు, ఎన్ని ఉన్నాయి. అక్కడంతా యాక్టివేట్ అయినప్పుడు, అక్కడ మంచిగా బ్లడ్ ఎనర్జీ ఫ్లో అయినప్పుడు ఈ హెయిర్ ఫాల్ అనేది జనరల్ గా రాదు, డాండ్రఫ్ కూడా రాదు. అందువల్ల హెయిర్ కి సంబంధించిన పలచబడడం, లేదా రాలిపోవడం, లేదా గ్రే హెయిర్ గానీ, లేదా గ్రే హెయిర్ గానీ, ఈ లేదంటే ఒక్కోసారి ఏమవుతుందంటే బ్రిటి విరిగిపోవడం, హెయిర్ విరిగిపోయింది అంటుంటారు, విరిగిపోతుంటారు. ఇవన్నిటికి సమస్యలు ఏంటంటే కారణం ఇక్కడ మంచిగా మనకి ఎనర్జీ గానీ, బ్లడ్ ఫ్లో గానీ లేకపోవడం అర్థం చేసుకోవాలి. సో అందువల్ల ఈ ఆక్యుపంక్చర్ లో ఒక పాయింట్స్ ఉన్నాయి, అలా యాక్టివేట్ చేయడం ద్వారా బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. ఏంటి హెయిర్ ఫాల్ కి ఆక్యుప్రెషర్ పాయింట్స్, దాన్ని ఇలా ప్రెషర్ చేయగానే కాళ్ళలో 2 ఉన్నాయి, తల మీద ఒకటి DU20 అని టాప్ లో ఉంటుంది, ఇక్కడ ఈ టాప్ లో ఉంటుంది, హైయెస్ట్ పాయింట్ కింద ఈ హెడ్ మీద టాప్ లో ఉంటుంది DU20. ఆ DU20 దాని ఇలా 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 దీని DU20 ఉంటుంది, దాని ముందు ఒక పాయింట్ ఉంటుంది, దాని వెనకాల ఇంకొంది, దాని పక్కకు ఉంటుంది, 2 వైపులు ఉంటుంది. ఈ అన్ని కూడా మంచి కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇలా 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 అంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్. ఈ పాయింట్ ఏంటంటే DU20 అనేది 100 పాయింట్స్ అది కలుపుతుంది. 100 ఆక్యుపంక్చర్ పాయింట్స్ ని, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ని మీట్ చేస్తుంది. సో అందువల్ల చాలా చాలా బెటర్ అవుతుంది, ఇది చేయొచ్చు. రెండవది ఏంటంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెంచేందుకు ఉపయోగపడే వాటిలలో మనకు కాళ్ళలో ఒక 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి K3, ఒకటి అది గ్రే హెయిర్ ను కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. సో గ్రే హెయిర్ అనేది ఈ రోజు మనం చాలా ఇబ్బంది పెట్టే సమస్య. అది హార్మోన్స్ అంటున్నాము, హెరిడిటరీ అంటున్నాము, అది అది వేరే వేరే ఇతర సమస్యలు దారితీసే అవకాశం ఉంది అంటున్నాము. కాబట్టి K3 అనగా చేసినట్టయితే యాంకిల్ ఏరియాలో ఉంటుంది, అది చూపిద్దాం, ఎండింగ్ లో చూపిద్దాం కదా, అదే ఎవరైనా ఉంటే చూపిద్దాం. అది
ఒకటి K3 యాంకిల్ ఏరియాలో ఉంది. ఉమ్, రెండవది బొటన వేలు కాళ్ళలోనే ఉమ్, రెండవ వేలు ఉమ్, ఆ రెండు మధ్యలో ఉంటుంది LIV3 ఓకే. లివర్ మెరిడియన్ థర్డ్ పాయింట్. ఉమ్, సో LIV3 K3 ఉమ్, ఆ రెండు, ఇది LIV3 స్ట్రెస్ లెవెల్ తగ్గిస్తుంది. స్ట్రెస్ మనకు ఇక్కడ హెయిర్ ఫాల్ కారణం, ఉమ్, ఉమ్, స్ట్రెస్ తగ్గిస్తుంది. ఉమ్, ఇంకొకటి స్లీప్లెస్, నిద్ర పట్టకపోవడం ఉంది కాబట్టి ఉమ్, సరిగ్గా, ఉమ్. అది హెయిర్ ఫాల్ కారణం అవుతుంది. ఈ LIV3 నిద్ర కూడా పట్టేలా చేస్తుంది. ఓకే. ఈ స్లీప్లెస్నెస్ అనేది మీరు ఫోన్ యూజ్ చేయడం వల్ల, బలవంతంగా నిద్ర ఆపుకోవడం వల్ల కాదు, ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కానీ, మీకు లోపల ఏదైనా స్ట్రెస్ ఉన్నా కానీ దానికోసం. అవును, స్ట్రెస్, నిద్ర వల్ల ఏమి ఇన్సామ్నియా అంటాం దాన్ని. ఇన్సామ్నియా పెద్ద డిసీజ్, అది యాక్చువల్ పెద్ద సమస్య అయిపోయింది. ఈ రోజు నిద్ర పట్టక ఇటు దొర్లి అడు దొర్లి ఇటు దొర్లి అడు దొర్లి. బట్ LIV3 అనేది దాన్ని కూడా పనిచేస్తుంది. మూడోది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. సో ఇవన్నీ. ఇక K3 ఏం చేస్తుందంటే మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సరి చేస్తుంది. చాలా పెద్ద పని చేస్తుంది, పెద్ద రోల్ అది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సరి చేస్తుంది. మూడోది ఏంటంటే ఇక్కడ ఈ స్కాల్ప్ లో ఉన్నటువంటి ఎనర్జీని ఆ పట్టి ఉంచి కుదుళ్ళను, వెంట్రుకల యొక్క కుదుళ్ళను పట్టి ఉంచి స్ట్రెంగ్త్ చేసి ఊడకుండా చేసేలాగా K3 హెల్ప్ అవుతుంది. ఇంకోటి K3 రెండు పాయింట్స్ ఉన్నాయి. K3 అంటేనేమో ఎర్త్, K అంటేనేమో వాటర్. సో వాటర్ పాయింట్ ఏమో ఇందాక అనుకున్న తల మీద వెంట్రుకలను సంరక్షిస్తుంది. ఎర్త్ పాయింట్ ఏం చేస్తుందంటే కుదుళ్ళను బలపరిచి ఊడకుండా చేస్తుంది. ప్లస్ డైజెషన్ పెంచుతుంది, మనసుని కామ్ డౌన్ చేస్తుంది. సో ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనకు ఈ హెయిర్ ఫాల్ అనేది, గ్రే హెయిర్ ఫాల్ రెండు కంట్రోల్ అవుతాయి. 3 పాయింట్లు, ఒకటి DU20, దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న పాయింట్స్ ఇలా చేయడమే. మాడు అంటాం కదా మనం, కొంచెం హెయిర్ అంతా పెట్టుకోపోయినా అమ్మ వాళ్ళు కూడా చూడండి కొంచెం ఎక్కువగా తీసుకొని ఇక్కడ ఎక్కువగా అప్లై చేస్తారు. జెంటిల్ మసాజ్ లా చేస్తే ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. దీని ద్వారా మొత్తం సర్క్యులేట్ అవుతుంది ఎనర్జీ, బ్లడ్. అట్లా K3, LIV3. ఓకే. సో ఆ ప్రెషర్ పాయింట్స్ ఏవో చూద్దాం సార్. ఇదేమో ఇది K3. K3 ఇక్కడ ఒక పాయింట్, ఇది K3. LIV3 ఏమో ఇది LIV1, LIV2, ఇది LIV3. ఓకే. అంటే చిన్న నరం లాగా ఈ గ్రూలో వచ్చి ఇక్కడ ఎండ్, ఇక్కడ దాని తర్వాత ఇక రాదు, ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఒక ఇది ఉంటుంది కదా చిన్న గ్రూ లాగా, ఇది ఎండ్ అయిపోయింది ఇక్కడ. ఇది LIV3, LIV1, LIV2, LIV3. ఓకే. సో ఈ గ్రే హెయిర్ ఫాల్ అనే ముఖ్యమైన సమస్యకి ఇందాక DU20 చెప్పాను, తలలో ఉంది. అది పైన ఇలా ట్యాప్ చేయడం ద్వారా మెల్లగా 1 నిమిషం పాటు 2 నిమిషాల పాటు ఇది యాక్టివేట్ అవుతుంది. చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. అదొకటి. రెండవది కాళ్ళల్లో ఉన్న ముఖ్యమైన పాయింట్లు, వీటి డిజిటల్ పాయింట్స్ అంటాము. అందులో ఒకటి K3, రెండవది LIV3. 2 3లే, K3, LIV3. K3 ఎక్కడ ఉందంటే ఇన్నర్ యాంకిల్లో, ఇది బొటన వేలు వైపు కాలుకు లోపలికి వచ్చినప్పుడు ఒక యాంకిల్ ఏరియా అంటాము. యాంకిల్ ఏరియాలో యాంకిల్ బోన్, ఇది యాంకిల్ బోన్ కి ఈ వెనక్కి వెళ్ళినప్పుడు ఈ మడిమ వైపు ఆ ఒక అకిలియస్ టెండాన్ వస్తుంది. ఈ టెండాన్ కి ఈ బోన్ కి మధ్యలో ఉంటుంది కరెక్ట్ గా. ఇది K3. ఇది ఇలా మెల్లగా ఇలా ఒక 1 మినిట్ పాటు ప్రెషర్ చేయొచ్చు. ఈ K3 పాయింట్ చేయండి, చాలా చాలా బెటర్ అవుతుంది. ఇక రెండవ పాయింట్ ఏంటంటే చూడండి, ఇది బొటన వేలు, రెండవ వేలు, ఇలా మూడో వేలు, ఇలా ఉన్న వేలు, కాలు వేలు. ఈ బొటన వేలుకు రెండవ వేలుకు మధ్యలో నుంచి ఇది రెండు కలిపి చోట ఇలాగే కొంచెం గ్రూలో పైకి వచ్చినప్పుడు ఈ గ్రూ ఎండ్ అయిపోతుంది. ఎక్కడది ఎండ్ అయిపోతుందో, లేదా 2 ఫింగర్ పెట్టినా, మీ 2 ఫింగర్ పెట్టినా అక్కడికి వస్తుంది. లేదా ఇలా చూసినా కూడా ఈ గ్రూ ఎండ్ అయిపోతుంది. ఈ ఎండ్ అయిపోయిన భాగమే ఇదే పాయింట్ LIV3. ఈ LIV3 అంటే లివర్ మెరిడియన్ లో థర్డ్ పాయింట్. ఈ 2 పాయింట్స్ కనుక మనం ఒక్కొక్క నిమిషం, ఇదొక నిమిషం జెంటిల్ ప్రెస్ చేయడం ద్వారా వీటిని యాక్టివేట్ చేయొచ్చు. మనం అనుకున్నటువంటి ఎనర్జీ ఫ్లోని, బ్లడ్ ఫ్లోని పెంచడానికి ఇవి తోడ్పడతాయి. ఓకే. సో ఎవరికైనా కానీ చాలా చిన్న ఏజ్ లో గ్రే హెయిర్ స్టార్ట్ అయింది అంటే మీ బాడీ మీకు ఏదో చెప్పాలి అనుకుంటుంది. ఆ డెఫిషియన్సీ ఏది ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు జనార్దనాచారి గారు చెప్పిన ఆక్యుప్రెషర్ పాయింట్స్ కూడా డైలీ దానికి ప్రెషర్ ఇస్తూ చేస్తూ ఉంటే కొంత దాని వల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది. 2-3 వీక్స్ కంటిన్యూస్ గా చేసుకోండి, మీకు సెట్ అవుతుంది.
హెయిర్ లాస్ అవ్వడం ఆగిపోయింది అనేంతవరకు కూడా జస్ట్ ప్రెజర్ పాయింట్సే. కాబట్టి ఇంకా ఏదన్నా మీరు ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఆక్యుప్రెషర్లో ఆ సమస్యకి పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.